తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిఎంకే చెలిమి కోసం బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వాజ్పేయి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది డిఎంకేకు ప్రస్తుతం పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు ఉన్నారు. కీలకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి డిఎంకే మద్దతు చాలా కీలకంగా మారబోతుంది. దీంతో పాటుగా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలి అంటే డిఎంకే మద్దతు అవసరమే ఉంటుంది. డీలిమిటేషన్ బిల్లును గతంలో వ్యతిరేకించినటువంటి స్టాలిన్ తాజాగా బీజేపీ చెలిమిలో చేరితే ఆమోద ముద్ర వేస్తారా? విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలుతుందని డిఎంకే అధినేత స్టాలిన్ పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక దేనికి సంకేతంగా భావించాలి? తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ కూటమిలో ఉండబోతుంది, ఏ పార్టీ కూటమి నుంచి ఏ పార్టీ వైదొలగబోతుంది? తమిళనాడులో అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదు, కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీలన్నీ కూడా రాజకీయంగా భవిష్యత్తు కోసం తమ దిశను మార్చుకునేటువంటి వైనంలో కనబడుతున్నాయి. ఈసారి మాత్రం డిఎంకే కు పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షంగా మార్చుకొని గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అదే అంశాన్ని ఈసారి పునరావృతం చేయాలి అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెళ్లి టీవీకేతో కలవడం, మరోవైపు అన్నా డిఎంకేతో ఉన్నటువంటి బీజేపీ వచ్చి డిఎంకేతో కలిసేటువంటి అవకాశాలు ఉండవు. అసలు తమిళనాడు రాజకీయాలు ఎటు నుంచి ఎటుపోతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది సిరాజ్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకంటే అవసరం అవకాశం మాత్రమే రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అవసరం మేరకు కూటమి కడతారు, అవసరం తీరిన తర్వాత కూటమి నుంచి విడిపోతారు. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఒక మాట, ప్రభుత్వం ఏర్పాటు కాకుండా మరో మాట. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తుంటాయి. ప్రస్తుతం డిఎంకే ఏ కూటమిలో లేదు. ఇండియా కూటమిలో గతంలో ఉంటే డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ మాత్రం డిఎంకే చెలిమి కోసం, డిఎంకే పొత్తు కోసం తనతాలాడుతుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన నాయకుడు స్టాలిన్. గెలిచినా ఓడినా పార్టీలో పట్టు నిలుపుకుంటారు. ఏదైతే ద్రవిడ సిద్ధాంతాలకు ఆధారంగా ఆ పార్టీ ఏర్పడింది, ఆ పార్టీ ఈ బేస్ కూడా అలానే ఉంటది. అలాంటి స్టాలిన్ కోసం అటు నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే డీలిమిటేషన్ బిల్లు, జమిలీ ఎన్నికల బిల్లు, ఇవి లోక్సభ రాజ్యసభ రెండిటిలో 2/3 వంతు మెజార్టీతో బిల్లు పాస్ కావాలంటే డిఎంకే మద్దతు తప్పనిసరి. ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ గతంలో అన్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించింది. అయితే టీఎంసీ ఎంపీల్లో చీలిక వచ్చింది. దాదాపు 20 మంది ఎంపీలు ఎన్డీఏ పక్షానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న మిత్రపక్షాల్లో డిఎంకేని తెచ్చుకుంటే దాదాపు డీలిమిటేషన్ బిల్లుతో సహా కీలకమైన బిల్లులన్నీ ఆమోదం పొందుతాయని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే స్టాలిన్ నేరుగా బీజేపీతో మంతనాలు జరపనప్పటికీ కూడా బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లు పరిశీలిస్తే వారికి ఏవైతే కొన్ని అవకాశాలు, కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. టీవీకే విజయ్ నేరుగా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు డిఎంకేతో నేరుగా బీజేపీ కూటమిలోకి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులకు తగ్గట్టుగా డిఎంకే రాజకీయం చేస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే వ్యతిరేకత జనరల్ గా తమిళనాడు ప్రజలకు ఉంటుంది. అలాంటి వ్యతిరేకతను అధిగమించి స్టాలిన్ ప్రజలకు ఎలా నచ్చజెప్తారనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని వ్యతిరేకించిన మొట్టమొదటి నాయకుడు స్టాలిన్. మరి అలాంటి స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మనకు రాజకీయాలు పరిశీలిస్తే నేరుగా డిఎంకే అధినేత మీరన్నట్లుగా ఒకవేళ పూర్తి స్థాయిలో బీజేపీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆఫర్ ను స్టాలిన్ ఎలా ఆహ్వానించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? అంటే ఎన్డీఏలో చేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో మీరన్నట్లుగా కలుసున్నాం కాబట్టి మళ్ళీ అదే అంశాన్ని పునరావృతం చేయాలి అనేటువంటి ఆలోచనకు రావచ్చా? సిరాజ్, ఇక్కడ జాతీయ రాజకీయాల్లో ఏదొక పక్షం వైపు ప్రాంతీయ పార్టీలు ఉండడంలో సహజం. అయితే ఇటీవల కాలంలో జగన్, కేసీఆర్, ఒరిస్సాకు సంబంధించిన నవీన్ పట్నాయక్ వీరి ముగ్గురు ఏ కూటమిలో లేకపోవడంతో వారు భారీగా దెబ్బతిన్న పరిస్థితి. అయితే ఇక్కడ తమిళనాడు, ఒక్కసారి మనం తమిళనాడు పరిశీలించినప్పుడు ఇప్పటికే అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో
డిఎంకే కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయ్ కూడా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమి కూడా ఆహ్వానించే పరిస్థితి. అయితే ఇప్పుడు ఒంటరిగా ఉన్న పార్టీ ఏ కూటమిలో లేకపోతే ఎన్నికల్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే వీరి ముగ్గురు, జగన్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీరు ముగ్గురు దెబ్బతిన్న నేపథ్యం కూడా మనం చూసాం. ఇండివిజువల్ గా ఉండడం వల్ల జరిగిన నష్టాలు కూడా మనం చూడొచ్చు. అయితే సిపిఎం అనేది జాతీయ పార్టీ కాబట్టి లెఫ్ట్ పార్టీలు జాతీయ పార్టీ కాబట్టి కేరళలో వారు కాంగ్రెస్ కూటమిలో ఉంటారు. అయితే కేరళలో వాళ్ళ అధికారంలో గతంలో ఉన్నప్పుడు కూడా వారు కాంగ్రెస్ కూటమిలో ఉంటాయి. ఇలా దేశవ్యాప్తంగా ఏంటంటే ఆయా ప్రాంతీయ పార్టీలు ఏదో కూటమిలో ఉంటేనే బలం ఉంటుంది, మద్దతు ఉంటుంది, జాతీయ స్థాయిలో తమ గలాన్ని విప్పుకునే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ప్రచారం. ఇక్కడ గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే పనిచేసింది. అయితే తర్వాత జయలలిత నేరుగా బీజేపీకి టచ్లోకి వెళ్ళడం, బీజేపీ కూటమిలో ఉండడం, అదే కూటమి దాదాపు 2026 ఎన్నికల వరకు కూడా కొనసాగింది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే వేసే వ్యూహాలు అన్నా డిఎంకే భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తాయి అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే ఇక్కడ డిఎంకే ఏదైతే బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చినా కూడా అన్నా డిఎంకే అది ఒక మరణ శాసనం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్నా డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అన్నా డిఎంకే పార్టీ చీలిపోతుందని ప్రచారం నడుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే బీజేపీతో పొత్తుకెళ్తుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కిరణ్ మీరు అన్నట్లు ఒకవేళ బీజేపీ చెంతకి ఎన్డీఏలో డిఎంకే చేరితే అసలు వెళ్ళాలా లేదా అన్నటువంటి ఆప్షన్ మొత్తం డిఎంకే దగ్గర ఉంది, అంతేనా? మరి అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? ఒకవేళ బద్ధ శత్రువులైన ఇద్దరు కలిసి ఒకే కూటమిలో ఉండే అసలు అవకాశం ఉంటుందా? సిరాజ్, అన్నా డిఎంకేకి సంబంధించి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా వారు గెలవలేదు. ఇక్కడ డిఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా డిఎంకేకి ఎంపీలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే మద్దతు ఖచ్చితంగా అవసరం. 2/3 బిల్లు మద్దతు పొందాలంటే డిఎంకే మద్దతు లేకోకుండా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం కావు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేరుగా వ్యూహాలు సిద్ధం చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గతంలో 56 మంది ఎంపీల మద్దతు లేకపోవడంతోనే బిల్లు వీగిపోయింది. మరోసారి పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ కేంద్రం ప్రవేశపెడుతుంది. ఈసారి బిల్లు ఆమోదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న లోక్సభ స్థానాలతో పాటు ఈ సగం ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెరగడం వల్ల బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకుంటుంది. అయితే ఈ డీలిమిటేషన్ బిల్లుకు స్టాలిన్ మద్దతు ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో తమ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం స్టాలిన్ తీసుకోరంటూ గతంలో ప్రకటించారు, ప్రస్తుతం చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ బిల్లు కాకుండా ఇక మిగిలిన అంశాల వారిగా ఏదైనా మద్దతు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయనేది డిఎంకే పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆప్షన్స్ అన్ని డిఎంకే వైపు ఉన్నాయి. డిఎంకే తెలివి కోసం బీజేపీ తహతలాడుతుంది. బీజేపీని కూటమిలో చేర్చుకోవడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాబోయే రోజు చూడాలి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన స్టాలిన్ మోడీకి దగ్గర అవుతారా లేదా అనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క డిఎంకే బీజేపీ కూటమిలో చేరితే తమిళ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఒక చర్చ. అయితే చూడాలి ఈ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ కు అంత ఎఫెక్టివ్ గా ఇబ్బంది జరుగుతుందా అనేది కూడా మనం రాబోయే రోజు చూడాలి. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కూలుతుంది అంటూ పదే వ్యాఖ్యలు చేస్తున్నాడు స్టాలిన్. అయితే స్టాలిన్ ఒకవేళ విజయ్ ప్రభుత్వం కూలాలి అంటే అందుకు బీజేపీ మద్దతు అవసరం అంటే ఖచ్చితంగా అవసరమయ్యే నేపథ్యం ఉండే కోణంలో ఏమైనా స్టాలిన్ ఆలోచిస్తారా అనేది భవిష్యత్తులో చూడాలి. ప్రస్తుతం ఇప్పటికిప్పుడైతే బీజేపీ ఆప్షన్స్ ఇచ్చింది, మరి స్టాలిన్ ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అనేది రేపు చూడాలి. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిఎంకే చెలిమి కోసం బీజేపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వాజ్పేయి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది గతంలో డిఎంకే. ప్రస్తుతం పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు ఉన్నారు. కీలకమైనటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్ కానివ్వండి, మరి ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి డిఎంకే మద్దతు చాలా కీలకం. మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలన్నా డిఎంకే మద్దతు చాలా అవసరమైనటువంటి నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును గతంలో వ్యతిరేకించినటువంటి స్టాలిన్ ఇప్పుడు స్వాగతిస్తారా? ఇక విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కూలుతుందని పదే స్టాలిన్ తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్న
ఆంతర్యం ఏంటి? మొత్తం మీద ఎన్డీఏ కూటమికి డిఎంకే దగ్గరగా చేరబోతుందా? ఒకవేళ ఎన్డీఏ కూటమిలో డిఎంకే చేరితే అసలు ప్రాతినిధ్యం లేకపోయినా ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటి? మొత్తం మీద తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఊహకందని విధంగా మాత్రం పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. చూడాలి ఏ పార్టీ ఏ మిత్రపక్షంలో ఉండబోతుంది, ఏ పార్టీ ఏ కూటమిలో కీలకం కాబోతుందో.